హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు టాపిక్ వచ్చేసరికి ఏంటంటే మేము ఈ వీడియోలో ఒక కోర్స్ అయితే లాంచ్ చేస్తున్నాం. కోర్స్ నేమ్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనమాట. సో ఈ వీడియోలో మీకు పూర్తిగా ఈ కోర్స్ ఎవరు నేర్చుకోవచ్చు, సిలబస్ ఏముంటుంది, ప్రైస్ ఏంటి, ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాతకి జాబ్ ఎలా వస్తుంది, ప్రాజెక్ట్స్ ఏంటివి అన్నీ ఎండ్ టు ఎండ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో మీకు ఎవరికైతే ఏఐ పైన ఇంట్రెస్ట్ ఉందో అండ్ ఫ్యూచర్లో ఏఐలో మీరు ఒకవేళ ఇంటిగ్రేట్ చేసుకుని ఏదో మీరు మీ కెరీర్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఈ వీడియో మీకు ఎక్సలెంట్గా యూజ్ అవుతుంది. సో వన్ బై వన్ స్టెప్ అయితే వెళ్ళిపోదాం. హాయ్ సూర్య గారు. యా, యాక్చువల్గా ఇప్పుడు మనం కోర్స్ లాంచ్ చేస్తున్నాం కదా, డేటా సైన్స్, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. ఈ కోర్సు ఎవరైనా నేర్చుకోవచ్చా? ఎవరైనా నేర్చుకోవచ్చు అండి. బేసిక్గా మనకి ఇంటర్ కానీ డిప్లో కానీ పాస్ అని ఎవరైనా నేర్చుకోవచ్చు. ఎందుకంటే దీనికి ఒక ఏజ్ లిమిట్ అని కానీ లేకపోతే ఒక క్రిటేరియా అని కానీ ఇలా ఏమీ లేదు. ఇంకా చెప్పాలని అంటే మీరే చూస్తుంటారు, నేను చెప్పాల్సిన పని లేదు. 3వ క్లాస్ 4వ క్లాస్ చదివే పిల్లడు కూడా వెల్కమ్ టు పైథాన్ ఛానల్ అంటున్నాడు. సో వాడు కూడా కోడింగ్ చేస్తున్నాడు. సో అంత ఈజీగా ఉంటుంది కాబట్టి అందరూ నేర్చుకుంటున్నారు. సో ఎటువంటి క్రైటీరియా అవసరం లేదండి, ఎవరైనా నేర్చుకోవచ్చు. కానీ ఏదో ఒక డిగ్రీ, మినిమం డిగ్రీ ఉంటే మాత్రం చాలా ప్లస్ ఉంటుంది. జాబ్కి కానీ ఫర్దర్గా జీవితంలో కానీ చాలా యూజ్ అవుతుంది. ఓకే, సరే. ఇప్పుడు మనము కోర్స్ లాంచ్ చేస్తున్నాం కదా, ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అని చెప్పేసి. అంటే ఇప్పుడు బయట మార్కెట్లో చూస్తే అందరు జనరేటివ్ ఏఐ కోర్స్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు, లేకపోతే ఓన్లీ ఏఐ క్లాస్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు, లేకపోతే ఓన్లీ డేటా సైన్స్ అని చెప్పేసి లాంచ్ చేస్తున్నారు. మీరు ఎందుకని డేటా సైన్స్ని అండ్ అదేవిధంగా జనరేటివ్ ఏఐని కలిపి లాంచ్ చేస్తున్నారు? దీన్ని ఏం యూజ్ ఉందనేసి అన్ని కలిపేసి లాంచ్ చేస్తున్నారు? సో బేసిక్గా ఏంటంటే ఇంతకుముందు ఒక 4-5 ఇయర్స్ బ్యాక్ మీరు చెప్పిందంతా బాగానే ఉండేదండి. విడివిడిగా అన్నీ బాగుండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే నేను మిషన్ లెర్నింగ్ నేర్చుకునే టైంలో చేసే కోడ్ అంతా కూడా ఇప్పుడు లైబ్రరీస్ వచ్చేసాయి. అంటే నేను కూర్చుని ఒక రోజంతా రాసిన కోడ్ని ఒక చిన్న సింపుల్ లైన్లో రాసేస్తున్నాం. ఎందుకంటే అలాంటి ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. సో ఇప్పుడు జరుగుతున్న చేంజెస్ ప్రకారం కూడా మనం పాత కోర్స్నే ఫాలో అవుతూ ఉంటే, అంటే నేను ఇప్పుడు రోజంతా కూర్చొని నేర్చుకున్నది కూడా నేను జాబ్లోకి వెళ్ళాక ఒక సెకండ్లో అది రాసేస్తాను అంటే అది కరెక్ట్ పని కాదు. సో అందుకని ఏవైతే ఆటోమేట్ అయిపోతాయో అవన్నీ తీసేసి, అండ్ మోర్ ఓవర్ మనకి ఫుల్ స్టాక్ ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, లేకపోతే ఫుల్ స్టాక్ ఏదన్నా పైథాన్, ఫుల్ స్టాక్ జావా ఉంటుంది. అంతేగాని ఫుల్ స్టాక్గా నీకు ఏఐలో కావాల్సినవి ఎక్కడ మనకి లేదు. అంటే ఏది కోర్స్కి వెళ్ళినా కూడా దాని తగ్గట్టు చెప్తున్నారు, వదిలేస్తున్నారు. సో వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని ప్రతి ఒక్క దాన్ని ఇంక్లూడ్ చేసుకుని అనాలిసిస్ చేసి మరి దీన్ని మనకి ఎంటైర్ ఏఐలో ఏదైతే ఎకో సిస్టమ్ ఉందో అది కూడా ఫ్యూచర్లో నేర్చుకుంటే ఏది యూజ్ అవుతుందో, అంటే అది రీప్లేస్ అయిపోకుండా, లేదంటే సింపుల్గా నువ్వు ఇంత నేర్చుకున్నాక అది ఎవడో వచ్చేసి ఒక లైన్లో రాసేయడం అలా కాకుండా ఎంటైర్ కోర్స్ మొత్తం ఫ్యూచర్ బేస్ చేసుకుని నీకు ఫ్యూచర్లో జాబ్ చేస్తే ఎలా ఉంటుంది, నీకు జాబ్ చేయడానికి ఎలా యూజ్ అవ్వాలి, వీటన్నిటిని కన్సిడర్ చేసుకుని బిల్డ్ చేసామండి కోర్స్. సరే, సో ఈ కోర్స్ సిలబస్ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పైథాన్ అయితే మీకు ఉంటుంది అనమాట. ఒక ఏఐకి ఎంతవరకు యూజ్ అవుతుందో అంతవరకు అయితే మీకు పైథాన్ అయితే ఉంటుంది. దాని తర్వాత మీకు స్టాటిస్టిక్స్ ఉంటాయి, అండ్ దాని తర్వాత మీకు మెషిన్ లెర్నింగ్ ఉంటుంది, డీప్ లెర్నింగ్ ఉంటుంది, ఎన్ఎల్పి ఉంటుంది. దాని తర్వాత మీకు ప్రాంప్ట్ ఇంజనీరింగ్ ఉంటుంది, అండ్ దీంతోపాటు మీకు ఏ ఏజెంట్స్ ఎట్లా బిల్డ్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాం నీట్గా. జనరేటివ్ ఏఐ సిలబస్ అనేది మీకు లాస్ట్లో ఉంటుంది. ప్రతి టూల్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఎవ్రీథింగ్, ఓపెన్ ఏఐకి సంబంధించింది కానీ, క్లాడ్కి సంబంధించింది కానీ, డీప్ సీకి సంబంధించింది కానీ, ఎవ్రీథింగ్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అయితే మెయిన్గా నీకు ఎందుకు ఇవన్నీ యాడ్ చేయడం అంటే, మార్కెట్లో వచ్చేసరికి ఓన్లీ ఏఐ అంటే ఒక టూల్ బిల్డ్ చేయడం, లేకపోతే ఒక ఎల్ఎల్ఎం అని చెప్పేసి డైరెక్ట్గా ఏదో ఒక 2 ప్రాంప్ట్స్ రాసి చూపించేస్తున్నారు అనమాట. అలా కాదు, స్క్రాచ్ నుంచి కోడ్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఎట్లా పనిచేస్తాయి, అసలు ఎట్లా టూల్స్ బిల్డ్ చేస్తారు అనేది ఎండ్ టు ఎండ్ ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఒక 5 ప్రాజెక్ట్స్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. డిఫరెంట్ ఫీల్డ్లో అనమాట. మెడికల్ ఫీల్డ్లో ఏ విధంగా ఏ టూల్స్ యూజ్ చేస్తారు, దాన్ని ఎట్లా బిల్డ్ చేయాలి, అండ్ అదేవిధంగా అగ్రికల్చర్ ఎట్లా యూజ్ చేస్తారు, అండ్ ఎంటర్టైన్మెంట్లో ఎట్లా యూజ్ చేస్తారు, స్కూలింగ్స్లో ఎట్లా యూజ్ చేస్తారు అని చెప్పేసి ఒక 5 టైప్స్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అనమాట. కోర్స్ డ్యూరేషన్ ఎన్ని మంత్స్ ఉంటుందండి? మనకి 2 months ఉంటుందండి కోర్స్ డ్యూరేషన్. కానీ దీంతో పాటు ఒక అడిషనల్ యాడ్ ఆన్ కూడా ఉంది మన దగ్గర. కోర్స్ డ్యూరేషన్ మొత్తం మీద మనం ఏ టూల్స్ యూజ్ చేసుకుని వాళ్ళని మనం మానిటర్ చేస్తూ ఉంటాం. దానికి కూడా మన దగ్గర టూల్స్ ఉన్నాయి, మన ఇన్బిల్ట్ టూల్స్. సో ఏ టూల్స్ ద్వారా వాళ్ళు ఎంత పర్ఫామ్ చేశారు, ఎవరికి ఎన్ని స్కోర్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్కోర్ రిపోర్ట్ అనుకోండి, మనం పాయింట్స్ అసైన్ చేస్తాం. సో బాగా పర్ఫామ్ చేసిన కొంతమందిని మనం తీసుకుని వాళ్ళని ఫర్దర్గా మనం ఇంటర్న్షిప్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ఇంటర్న్షిప్ ఎన్ని మంత్స్ ఉంటుంది? ఇంటర్న్షిప్ అనేది హార్డ్లీ ఒక 1 month అట్లా ఉంటుంది, డిపెండ్స్ ఆన్ టైం. ఇప్పుడైతే మనం 1 month అట్లా అనుకుంటాం.
సరే, ఇప్పుడు నేను 2 మంత్స్ కోర్స్ నేర్చుకుంటాను, ఒక లైక్ నేను మంచి పర్ఫామ్ చేశాను, నేను ఇంటర్న్షిప్కి ఎలిజిబుల్ అయ్యాను అనుకోండి. ఇంటర్న్షిప్ నేను ఒక 1 మంత్ చేస్తే నాకు ప్లేస్మెంట్ గ్యారంటీ ఉంటుందా ఇంటర్న్షిప్ చేస్తే? యా, సో మనకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, పెద్ద పెద్ద వాళ్ళు కూడా చేయని అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఇక్కడ మనం ఇది కోర్స్ లాంచ్ చేసేది విత్ ప్లేస్మెంట్ ఆఫర్తో. ఓకే, కానీ దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. ఏంటి అంటే, మనకి ఒక సొంత కంపెనీ ఉంది, ఈ కంపెనీ మన ఏఐ మీద వర్క్ చేస్తుంది. సో పైథాన్ లైఫ్ ఈ కంపెనీ కలిపి మనం ఇవన్నీ అందరికీ అవైలబుల్గా ఉండాలి అండ్ అట్లాగే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అవ్వాలి, వాళ్ళకి జాబ్ రావాలని ఒక ఒపీనియన్తో మనం ఇది స్టార్ట్ చేస్తాం. సో ఎవరైతే ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిపోతుందో, కంప్లీట్ అయిపోయిన వాళ్ళని మనం డైరెక్ట్గా జాబ్కి తీసుకెళ్తాం. సో అక్కడ వాళ్ళకి 1 మంత్ మనం సేమ్ ఇది ఎలాగైతే ఇంటర్న్షిప్ ఉందో 1 మంత్ అంటే అప్ టు 1 మంత్ వరకు ఉండాలని లేదు, అప్ టు 1 మంత్ వరకు మనం వాళ్ళని చూస్తాం. అంటే లైక్ వాళ్ళకి ఒక శాంపిల్ వర్క్ ఇచ్చి మనమే ఒక కంపెనీలో రియల్ టైంలో ఎలా వర్క్ ఇస్తే అలా చూస్తాం. అందులో పర్ఫార్మెన్స్ కనుక బాగుంటే, అంటే మనం ఏమి హై లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు పర్ఫార్మెన్స్ చేయట్లేదు, జస్ట్ ఏంటంటే ఫ్రెషర్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలో, ఒక కోర్స్ మనం చెప్పిందంతా ఎవడైతే బాగా నేర్చుకుంటాడో ఇలాంటి వాడికి మనం కంపల్సరీ జాబ్ ఇస్తాం, 100% రాసి పెట్టుకోవచ్చు. ఓకే, డన్. సో ఇప్పుడు ఏంటంటే 2 మంత్స్ కోర్స్ అయిపోయిన వెంటనే లైక్ ఇంటర్న్షిప్కి ఎవరైతే ఎలిజిబిలిటీ ఉంటారో వాళ్ళకి ఇంటర్న్షిప్, ఆ ఇంటర్న్షిప్లో మంచి పర్ఫామ్ చేసిన వాళ్ళు మనం వాళ్ళని జాబ్లో తీసుకోవడం అయితే జరుగుతుంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో. సరే, ఇది ఒక కోర్సు స్ట్రక్చర్ అండ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఉంటాయి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇదే స్ట్రాటజీలో బయట కంపెనీస్ చూస్తే కొన్ని కంపెనీస్ XYZ కంపెనీస్ చూసినట్లయితే 2 lakhs 3 lakhs 50,000 30,000 70,000 అట్లా తీసుకుంటున్నారు ఫీ. మీరు ఎంత ఫీ పెట్టాలనుకుంటున్నారు? మీరు స్టూడెంట్స్కి ఏం హెల్ప్ చేయాలనుకుంటున్నారు? సో బేసిక్గా మీరు ఫస్ట్ నుంచి పైథాన్ లైఫ్ని గమనిస్తే, పైథాన్ లైఫ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏదో డబ్బులు సంపాదించాలి ఇట్లా అని ఉండదు. మీరు నాకు తెలిసి అయితే హార్డ్లీ నేను 10K మించిన కోర్స్ ఏది కూడా చూడలేదు పైథాన్. అన్నీ 5,000 6,000 ఇట్లా ఉంది. నేను ఒక్కోసారి కిరణ్ అంటూ ఉంటాడు, ఏమొస్తుంది నీకు 5,000 6,000 చేస్తుంటాను. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ దీన్ని కూడా మనం ఏదో బాగా సంపాదించాలి కదా, ప్రతి ఒక్క డోర్కి వెళ్ళాలి, నేను నేర్చుకోవాలనే తపన ఉన్న ప్రతి ఒక్కటి నేర్చుకోవాలనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దీన్ని 8,999కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది విత్ ఈఎంఐ ఆప్షన్. డన్. సో మీరు మార్కెట్లో ఇదే కోర్స్ చూసినట్లయితే 2 lakhs 3 lakhs 70,000 80,000 ఉంటుంది. సేమ్ సిలబస్ చూడండి, మేము దగ్గర 30 to 40 ఎడిటెక్స్ చూసి ఈ సిలబస్ని ఫ్రేమ్ చేసినాము. ఈ ప్రైస్లో మార్కెట్లో ఎక్కడ మీకు దొరకదు, అది కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రైస్లో లైక్ 9,000కి మీకు ఈ కోర్సు హై డిమాండ్లో ఉన్న కోర్సు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. సో ఇవి మనం లైక్, ఎందుకంటే మేము ఆ స్టేజ్ నుంచి వచ్చినాం అనమాట, మనీ లేకుండా లైక్ సెల్ఫ్గా నేర్చుకొని వచ్చిన స్టేజ్ నుంచి వచ్చినాం. కాబట్టి ఒక మనీ లేని వాళ్ళ స్టూడెంట్ లైక్ ఆ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసు, కాబట్టి వాళ్ళని బేస్ చేసుకొని మనం ఒక 9,000కి అయితే లాంచ్ చేస్తున్నాము. సో ఇవి కొంతమందికి మాత్రమే తీసుకుంటాం అనమాట. లైక్ ఏదో 9,000 అని చెప్పేసి ఏదో చాలా మందిని తీసుకొచ్చి ఏదో చెప్పడం కాదు, కొంతమందిని మాత్రమే బేసిక్గా తీసుకుంటాం. ఎందుకంటే వాళ్ళని మళ్ళీ మేము ఇంటర్న్షిప్ ట్రైన్ చేసుకొని దాని తర్వాత వాళ్ళని మేము జాబ్లో తీసుకోవాలి కాబట్టి, సో అందరిని తీసుకొస్తే వర్కౌట్ అవ్వదు. సో లైక్ స్పెసిఫిక్గా ఒక సెట్ ఆఫ్ మెంబర్స్ని మాత్రమే తీసుకుంటాం కాబట్టి, సో చాలా తక్కువ లైక్ సీట్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నేను డిస్క్రిప్షన్లో అండ్ అదేవిధంగా కామెంట్స్లో మీకు టోటల్ డీటెయిల్స్ మెన్షన్ చేస్తాను అనమాట. లైక్ కోర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, లైక్ అదేవిధంగా లైక్ ఇంతక డ్యూరేషన్ గురించి డీటెయిల్స్ అండ్ సిలబస్ గురించి డీటెయిల్స్ అండ్ ఫ్రీ డెమో గురించి డీటెయిల్స్ అండ్ ఈఎంఐ ఆప్షన్ గురించి కూడా డీటెయిల్స్ కూడా ఉంటాయి. సో అక్కడ నుంచి మీరు వెళ్ళి పే చేసుకోవచ్చు, డెమో చూడొచ్చు, నచ్చితే జాయిన్ అవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ ఫీజులో ఈ స్ట్రక్చర్ లైక్ ఈ యొక్క సిలబస్ మీకు ఎక్కడ మార్కెట్లో దొరకదు, అది కూడా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు మాత్రం అస్సలు దొరకరు అనమాట. సో మీకు ఒకవేళ మా మీద ట్రస్ట్ ఉంటే ఒకసారి డెమో చూడండి, డెమో నచ్చితేనే జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా, మీ ఫ్యామిలీస్లో ఎవరైనా నేర్చుకోవాలనుకున్నా కూడా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేసి చెప్పండి, వీళ్ళు బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నారు, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అని చెప్పేసి. సో ఇది కోర్సు లాంచింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్. కోర్సు టైటిల్ వచ్చేసరికి ఫుల్ స్టాక్ డేటా సైన్స్ విత్ జనరేటివ్ ఏఐ అనమాట. దీనిలోనే మీకు పైథాన్ కవర్ అవుతుంది, ఎంఎల్ కవర్ అవుతుంది, డీప్ లెర్నింగ్ కవర్ అవుతుంది, ఎన్ఎల్పి కవర్ అవుతుంది అండ్ అదేవిధంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ కవర్ అవుతుంది, జనరేటివ్ ఏఐ కూడా కవర్ అవుతుంది అనమాట. అన్ని ఫుల్ స్టాక్ అయితే మీకు అవైలబుల్ అయితే ఉంటాయి అనమాట. ఇదండి టోటల్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సూర్య గారు, లైక్ గివింగ్, మీరు లైక్ ఒక ఆపర్చునిటీ ఇచ్చారు అనమాట, లైక్ ఇంటర్న్షిప్ అండ్ అదేవిధంగా జాబ్స్ హైర్ చేసుకోవడం అనేది. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇమీడియట్గా డీటెయిల్స్ని చెక్ చేయండి. సో కంటెంట్ నచ్చినట్లయితే ఇమీడియట్గా వీడియోని లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ గట్టిగా కొట్టేసేయండి, మీ ఫ్రెండ్స్కి గుర్తుందిగా షేర్ చేస్తే చేసేయండి.